పంచేవారే క్రైస్తవులు. అపోస్తల కార్యాలు 4వ అధ్యాయము 34వ వచనం. భూములైనను ఇండ్లైనను కలిగిన వారందరూ వాటిని అమ్మిన వాటి వెల తెచ్చి అపోస్తుల పాదముల యొద్ద పెట్టుచూ వచ్చిరి. వారు ప్రతివానికి వాని అక్కర కొలది పంచిపెట్టిరి గనుక వారిలో ఎవనికిని కొదువ లేకపోయెను. పంచేవారే క్రైస్తవులు. అపోస్తులు తమకు కలిగినటువంటి స్థిరాస్తులను అన్నింటిని కూడా అమ్మి సమిష్టిగా ఆత్మీయ మందిరాన్ని కట్టుకోవటానికే పూనుకున్నారు. వారు అక్కర్ల కొలది పంచి ఇచ్చారు. ఈరోజు క్రైస్తవులంటే చాలా మందికి ద్వేషం రావటం గల కారణం ఏంటంటే వారు అధికంగా ఈ భూలోకంలో దేవుని మాటలు చెప్పి డబ్బులు సంపాదించడం చూసి బహుశా ఎక్కువ శాతం వారికి రోషం, కోపం రావటం గల కారణమైంది. లోకంలో ఏ రంగంలో చూసినా కూడా రౌడీయిజం ఉంటుంది. ఎందువల్ల అంటే డబ్బుని సంపాదించుకుంటున్న వారిని చూసేసరికి అక్కడ డబ్బులు ఎక్కడైనా కాంట్రాక్ట్ వర్క్స్ చూసినా, కాంట్రాక్ట్స్ దగ్గర చూసినా, ఎక్కడన్నా సరే రాజకీయంగా చూసినా, ఎక్కడ చూసినా సరే రౌడీయిజం ఎందుకు ఏర్పడుతుందంటే అక్కడ అబద్ధ ధనం కోసం కొట్లాటలు జరుగుతాయి. అటువంటిది నేడు క్రైస్తవ్యంలో దేవుని మాటలు చెప్పి ఏమీ లేదు, ఒక నల్ల అట్ట పుస్తకం అని వారు అంటున్న మాట, అది పట్టుకొని వారు చెప్తున్న మాటలకి ఇన్ని డబ్బులు, ఇన్ని కోట్లు సంపాదించారా అని చెప్పి అవమానిస్తూ వారు కలిగినటువంటి లోక సత్యాన్ని బట్టి, అంటే ధనాన్ని బట్టి, అబద్ధ ధనాన్ని విస్తారంగా సంపాదించుకుంటకు ఒక మార్గానిగా ఉన్నటువంటి ఇది వీరు ఈ విధంగా చేస్తున్నారని చెప్పి వారి బాధ. కానీ పంచేవారి అసలైన క్రైస్తవులు. పంచేయటం ద్వారా ఈ రౌడీసం కానీ, గూండాలు కానీ ఎవరు కూడా క్రైస్తవం జోలికి రారు. ఎందువల్లంటే క్రీస్తుని క్రీస్తుగా ప్రకటించినట్లయితే, క్రీస్తు మార్గాన్ని ప్రకటించినట్లయితే ఎవరు కూడా ఆటంకం చెప్పరు. ఎందువల్లంటే వీరు సంపాదించుకోవటానికి కాదు, ఆత్మను రక్షించుకోవటానికి అందరిని ప్రేమిస్తున్నారు, వీరు కలిగిన దాంట్లో ఇస్తున్నారన్న ఆ తలంపు వారిలో రావడం చేత అనేకులు యేసు వైపు తిప్పబడగలుగుతారు, తమ ఆత్మలను రక్షించుకోగలుగుతారు. దేహానికి ఉన్నటువంటి ప్రాధాన్యత కన్నా ఆత్మకు ఉన్నటువంటి ప్రాధాన్యత గుర్తుపట్టడానికి క్రైస్తవులు చేయవలసింది పంచేవారిగా ఉండాలి. పంచడం అంటే ₹1,00,00,000 ఉంది, నువ్వు ఈరోజు పంచావు, రేపు లేదు, లేకపోయినా పర్వాలేదు. నువ్వు పంచేసిన దాన్ని బట్టి నువ్వు ఇంకేం పంచుతావు, ఇంకెక్కడ తీసుకొచ్చి పంచవు. అసలు ప్రారంభం నుంచే ఇప్పుడు పౌలు గారినే తీసుకోండి. పౌలు గారు తన జీవితంలో ఉన్నటువంటి ఆస్తిని అంతా పంచాడు, తర్వాత మరలా దాన్ని సంపాదించుకోలేదు. పంచే గుణం అంటే ఇంక పెద్ద ఉద్యోగం చేస్తూ పంచుతూ ఉంటాడా అంటే కాదు. ఆయన కలిగినదంతా కూడా సమిష్టిగా ఉన్న దాంట్లో అందరికీ పంచింది ఆయన తత్వం. అది యేసుక్రీస్తు వారు చూపించినటువంటి మార్గం. అది